హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మార్నింగ్ సండే వ్లాగ్ అండి. సండే అయితే కొద్దిగా లేట్‌గానే లేచామన్నమాట ఆ రోజు. సో, లేస్తూనే ఇంకా క్లీన్ చేయాలి కదా! ఇల్లంతా చెత్త తోయాలి కాబట్టి నేనైతే మిషన్ ఆన్ చేసి వదిలేసాను అలా. ఎంత బాగా క్లీన్ చేస్తుంది తెలుసా అండి. ఒక్క హెయిర్ మనం తలదూవిన హెయిర్స్ ఒక్కటి పడుంటే కూడా వదలదన్నమాట. అంత బాగా క్లీన్ చేసేసి మళ్ళీ అది హ్మ్. దాని ప్లేస్‌లో వెళ్ళి చేరుతుందనమాట. నేనైతే ఇంకా మార్నింగ్ బుగ్గాలు అని అంటారండి మా సైడ్ అయితే. ఆ బుగ్గాలైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో, అదైతే చాలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు నేనెక్కడ వెళ్తున్నానంటే, ఆ రోబో అంతా అన్ని రూములు క్లీన్ చేసింది కదండీ! తర్వాతయితే చూడండి ఎంత బాగా ఆ ఒక దీంట్లో పోయి కనెక్ట్ అవుతుందో. ఎందుకంటే మళ్ళీ చార్జ్ కావాలి కదా! కాబట్టి ఆ సెన్సార్ అలా ఎంత కరెక్ట్‌గా పెట్టాడండి. చాలా బాగా అది చూడండి ఎలా సెట్ అవ్వాలి అని చూస్తూ అలానే పోయి కరెక్ట్‌గా అది చేరిపోతుందన్నమాట. ఇది ఉండడం వల్ల చాలా ఈజీ అండి. ఆహ్, మనం లేస్తూనే చెత్త తోయడం అనేది ఉండదన్నమాట. ఇంకెప్పుడైనా నాకు ఎక్కువగా అక్కడ చెత్తగా అనిపిస్తే మాత్రమే నేను క్లీన్ చేస్తాను. ఇదైతే చూడండి బుగ్గాలు ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్‌గా, ఎర్రగా, గోల్డెన్ కలర్‌లో భలే వచ్చిందండి. దీనికైతే ఎర్రగడ్డలు తరిగి ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే అది కూడా వేస్తే బావుంటుందండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తే ఇంకా టేస్ట్‌గా బాగొస్తుంది. నేను అన్నీ ఆ రోజైతే కరెక్ట్‌గా ఉండిందండి కాబట్టి నేను అన్నీ ఆ పిండిలో వేసేసి ఇడ్లీ పిండైనా సరే, దోస పిండైనా సరే కరెక్ట్‌గా వస్తుందండి బుగ్గాలైతే. సో, నేను అలా తాలింపు వేసేసి ఇంకా బుగ్గాలు చేస్తున్నాను. ఈ టైంలోనే చట్నీ అంటే పల్లీల చట్నీనేనండి చాలా బావుంటుందన్నమాట కాంబినేషన్ దీనికైతే. అది కూడా పచ్చిమిరపకాయలు వేసి ఎంత ఎంత టేస్ట్‌గా ఉండిందో పచ్చిమిరపకాయలు, పుదీనా వేస్తేనేనండి రియల్ టేస్టే ఆ పల్లీల చట్నీకి. సో, ఆ విధంగా నేను చట్నీ చేసేసానన్నమాట. ఇదైతే నాకు చాలా ఈజీ అండి. టిఫిన్ అయితే టెన్షన్ లేకుండా చేస్తాననమాట. ఎందుకంటే నా ఫేవరెట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్ అనమాట. సో, అందుకని నేనైతే చాలా ఇష్టంగా చేసేస్తాను. ఇదైతే 2 రకాల చట్నీ చేశానండి. అవును. నేను చెప్పడం మర్చిపోయాను. మా ఇంట్లో అయితే టెంకాయ చట్నీ కావాలన్నారు. మాకైతే పల్లీల చట్నీ అయితే ఇష్టం. కాబట్టి 2నే చేసేసాననమాట. ఎందుకంటే మేము సండే మార్నింగ్ టిఫిన్ చేశామంటే ఇంగ సండే ఆఫ్టర్‌నూన్ ఏ వంట చేయమండి. ఆ మార్నింగ్ టిఫిన్‌నే మేమైతే ఇష్టంగా తింటామన్నమాట సండే మధ్యాహ్నము. సో, ఆ బుగ్గాలని ఆహ్, ఆ బుగ్గాలని నేనైతే మధ్యాహ్నం అయ్యేనంతనే చేసేసాను. ఇంకా మరీ వేడి వేడిగా తినాలి అనే ఒక ఏమది రూల్సా, రెస్ట్రిక్షన్సా ఆ విధంగా అంతా ఏం లేదండి. మాకైతే మార్నింగ్ అయితే వేడి వేడిగా తింటాం కానీ మధ్యాహ్నం అయితే ఏది మిగిలిందో అది అలానే తింటూ ఉంటామన్నమాట. సో, నేనైతే ఎక్కువగా చేసేస్తానండి. ఎందుకంటే ఇది స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు కదా! మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. అయ్యో! ఇంత ఎక్కువగా చేసేసానా అని అనిపిస్తుంది కానీ మళ్ళానికి 1 అవర్ వదిలి చూస్తే అది ఉండనే ఉండదండి. అలానే చాలా ఇష్టమన్నమాట. సో, ఇదైతే నేను లీవ్ టైమ్‌లోనే చేస్తాను. సండే టైమ్‌లోనే ఈ బుగ్గాలనేది చేస్తానండి నేను. అంటే చాలా ఇంట్రెస్ట్‌గా వేరే వంట చేసినప్పుడు కూడా నేనైతే వంట చేయాలనా అని నేను అనుకుంటాను. కానీ దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం నాకైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందన్నమాట. ఎంతసేపయినా సరే ఇవైతే చేసుకునే ఉంటానన్నమాట. సో, సండే అయితే ఫ్రీగా ఉంటుంది కదండీ! బావుంటుంది కదా! సో, మన ఇష్టంగా మనం ఉండొచ్చు. కానీ ఎప్పుడు అయితే కూడా నేను 6:00 పూజ చేసేస్తాను. కానీ ఆ రోజైతే సరే ఎందుకు ఒక్కరోజైనా లేట్‌గా ఆహ్, లేద్దాము అని చెప్పేసి లేట్ అంటే కూడా 6:00 అనమాట. నార్మల్ అంటే నేను 4:15 ఆర్ 4:30. సో, లేట్ అంటే కూడా 6:00 పైన నేను పడుకోనండి. ఎప్పుడు పడుకోను. సో, నా ఒక వ్యూలో లేట్‌గా లేయడం అంటే 6:00 అంతే. 6:00 పైనైతే నేనైతే పడుకోనండి. సండే కదా! డే ఫుల్‌గా పడుకునే ఉంటాము అని కొందరైతే ఉంటారు కానీ నేనంత అస్సలు అలా చేయనండి. సో, నాకెందుకో భయమన్నమాట. మార్నింగ్ ఏమంటారు
పగ పగలు అనేది సూర్యదేవుడు వస్తున్న టైంలో నిద్రపోకూడదండి. ఎంత మనకి రెస్ట్ కావాలన్నా మార్నింగ్ అయితే ముందుగా లేవాల్సిందే. అలా సూర్యదేవుడు కనిపించేసరికి అంటే వెలుగు, ఆ సూర్యకాంతి, ఆ వెలుగు కనిపిస్తూనే నేనైతే లేచేస్తానండి. ఎందుకంటే సూర్యదేవుడు వచ్చిన తర్వాత కూడా పడుకోనుండడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ప్లస్ మనకు ఒక దేవుడు వస్తున్నాడు అంటే మనం ఒక గౌరవంగా రమ్మనాలి అనే విధంగా నేనైతే ముందుగా లేసేస్తానండి ఆ విధంగా. సో, ఇలా మాట్లాడుతూనే ఇంకైతే టిఫినయితే రెడీ అయిపోయిందనమాట. అబ్బా! ఈరోజైతే కరివేపాకైతే తాలింపుగానే ఉండిందండి. కాబట్టి నేను మోస్ట్‌లీ చట్నీ చేశానంటే తాలింపే పెట్టానండి. ఎందుకంటే కరివేపాకు ఎంత తెచ్చినా ఉండదన్నమాట. మేమైతే అదే సరిగా పప్పనేసైతే కరివేపాకు కావాలి అని తెలుస్తుంది. చెప్పి తెచ్చుకోమన్నమాట. సో, ఇదైతే మా బాబుకైతే కోల్డ్ ఉందని చెప్పేసి వాడికి కషాయం మాదిరి జీలకర్ర, పట్ట, లవంగం ఇంకా పుదీనా అంతా వేసి ఉడికిస్తున్నాను. ఒక పక్క నాకైతే యాజ్ యూజువల్ టీ అండి. సో, ఈ టీ అనేది ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట. టిఫిన్ అవుతూనే టీ అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్‌గా నేనైతే తీసుకుంటాననమాట. హ్మ్. సో, రిలాక్స్‌గా ఉండిందన్నమాట సండే. సరే ఇంకా బండిలో మీకు ఈ షూటింగ్. నెక్స్ట్ వీడియోలో ఇట్రా వచ్చి ఇట్రా. నా ఈ డాక్టర్ వర్కింగ్ డే టైంలో సౌండ్ ఇల్లు ఎలా గలిబిలిగా ఉంటుందో అదొక వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే చూడండి నేను బుగ్గాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండేదో కౌంటర్ టాప్ అంతా ఇప్పుడైతే క్లీన్ చేసేసాననమాట. ఒక 10:00 అయిందనుకుంటాను ఆ టైంలో. ఇది ఈ విధంగా క్లీన్ చేసి నీట్‌గా పెట్టేస్తే ఇంకా చేసిన మిగిలిన వంటకాలైతే మధ్యాహ్నం అయితే నెమ్మదిగా తినడానికైతే సరిపోతుందనమాట. నేనైతే లీవ్ టైంలో ఏదైనా ఇంకా ఆయిల్ ఐటెమ్స్ ఏదైనా చేయాలంటే మార్నింగే చేసేస్తాను. ఈ విధంగా అయితే ఆ రోజైతే నేను డిష్ వాషర్‌లో వేయలేదండి పాత్రలైతే. నేనే కడిగేసాననమాట. ఎందుకంటే వన్ బై వన్ పని అవ్వబోతుంది కదా! కాబట్టి నేను అలాగే చేసేస్తాననమాట లీవ్ టైంలో. ఇంకా ఇది మర్చిపోయానండి నేనైతే. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనుకుంటాను. చూడండి అలా వీడియో తీసి పెట్టేస్తాను. మళ్ళీ అప్‌లోడ్ చేయను టైం లేకుండా. ఎప్పుడో అప్‌లోడ్ చేసేదాని వల్ల నాకైతే నేను మర్చిపోతాననమాట ఒక్కొక్కసారి. ఇది ఎప్పుడు తీశానురా ఈ వీడియో అని. కానీ ఇదైతే నాకిప్పుడు నెక్స్ట్ డే వ్లాగే ఇది ఖచ్చితంగా. సో, నేనైతే మీకు తెలుసు కదండీ! నేను రైస్ చేస్తే ఈ విధంగా కుక్కర్‌లో మోస్ట్‌లీ అయినంత వరకు నేను పెట్టనండి. నేను పాత్రలోనే ఉడికిచ్చి గంజి వంచుతానన్నమాట. గంజిలో ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసేసి ఇంకా మా హస్బెండ్‌కి ఇస్తారనమాట ఆ గంజి. ఇంకా మిగిలిందైతే మా పిల్లలు, నేను ఎత్తుకుంటాననమాట. ఇంకా నేను ఆ రోజైతే పప్పు సాంబార్ చేశానండి. రైస్ ఆ విధంగా తనిగా ఉడికించి చేసి దాంతో పాటు ఈ పప్పు సాంబార్ భలే ఉంటుందండి. నేనైతే ఆ పప్పు సాంబార్‌లో ఉర్లగడ్డ కాంబినేషన్ అంటే నాకైతే చాలా ఇష్టమన్నమాట. ఉర్లగడ్డ కాంబినేషన్‌లో పప్పు సాంబార్ చేయండి. ఎక్కువ మంది ఉర్లగడ్డ వేయరు అనిపిస్తుంది నాకైతే. కానీ